హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి రేషన్ కార్డులు ఉన్న వారందరికీ సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే ఇప్పుడిప్పుడే మనకి రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ ముఖ్యమైన సమాచారం ఏంటనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాలు అందాలంటే రేషన్ కార్డు తప్పనిసరి. ఇక ఈ క్రమంలో సర్కారు రేషన్ కార్డుల దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డు వినియోగదారులందరూ కూడా ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక దీని ప్రకారం అర్హులైన లబ్ధిదారులు తమ కార్డు వివరాలను అప్డేట్ చేసుకోవాలి. అలా చేయకపోతే కార్డును రద్దు చేస్తారు. అప్పుడు రేషన్ నిలిచిపోయే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే లక్షలాది రేషన్ కార్డులను ఈకేవైసీ నిబంధనలు పాటించలేదనే కారణంతో రద్దు చేశారు. కనుక ప్రభుత్వం అందించే ఉచిత రేషన్తో పాటు ఇతర పథకాలను పొందాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డు ఈకేవైసీ తప్పనిసరి. అందుకని ప్రతి కార్డుదారుడు తమ ఆధార్ వివరాలను రేషన్ కార్డుతో అనుసంధానించి వేలిముద్రల ద్వారా ధృవీకరణ పూర్తి చేసుకోవాల్సిందే. రేషన్ కార్డులో పేరు ఉన్నవారంతా ప్రస్తుతం జీవించి ఉన్నారా, వారి పేరు మీద ఒక్కటే కార్డు ఉందా, అనేక ప్రాంతాల్లో కార్డులు జారీ చేశారా అనే విషయాలను నిర్ధారించుకోవడానికి ఈ ప్రక్రియ ఉపయోగపడుతుంది. ఈ కేవైసీ ప్రక్రియ ద్వారా పారదర్శకత పెరుగుతుంది. ఇక రేషన్ కార్డుదారులు తమ సమీపంలోనే రేషన్ దుకాణానికి వెళ్ళి అక్కడి డీలర్ వద్ద ఉన్న ఈపోస్ యంత్రం ద్వారా తమ వేలిముద్రలను వేయాలి. ఇక దీనినే బయోమెట్రిక్ ఆథెంటికేషన్ అంటారు. ప్రభుత్వం నిర్ణయించిన గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి చేయని వారి పేర్లను కార్డు నుంచి తొలగించే అవకాశం అయితే ఉంది. కొన్ని సందర్భాల్లో మొత్తం కార్డునే రద్దు చేసే అధికారం అధికారులకు ఉంటుంది. ఇక ఇప్పటికే క్షేత్రస్థాయి పరిశీలనలో ఈకేవైసీ అప్డేట్ చేయని కారణంతో దేశవ్యాప్తంగా కూడా పెద్ద సంఖ్యలో బోగస్ కార్డులను అధికారులు గుర్తించి తొలగించారు. ఇక మీరు ప్రస్తుతం మీ ఊరిలో లేకపోయినా వన్ నేషన్ వన్ రేషన్ కార్డు పథకం ద్వారా మీరు ఉన్న దగ్గరలోనే రేషన్ షాపులో ఈకేవైసీ పూర్తి చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే చాలామంది రేషన్ కార్డుదారులు తమ ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయలేదని, వారు త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం కోరుతుంది. ఇదే కాక వరుసగా 3 నెలల కంటే ఎక్కువ కాలం రేషన్ కార్డు మీద రేషన్ తీసుకోకపోతే ఆ కార్డులు రద్దు చేస్తారు. కనుక ఈకేవైసీతో పాటు కార్డుని క్రమం తప్పకుండా వినియోగించడం చాలా ముఖ్యం.